మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఇవి సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా చేయాలని చూద్దాం. ఇఫ్ ద నెంబర్ 653x ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. సో ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఏమొచ్చారు 653x అంటే x అనేది ఒక డిజిట్ అనమాట. ఆ డిజిట్ ఏం డిజిట్ అనేది మనం కనుక్కోవాలి. 9 రూల్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనమాట. 14 ప్లస్ x అవుతుంది. ఈ x ప్లస్లో ఏ నెంబర్ వస్తే 9తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ x ప్లస్లో 0 పెట్టుకున్నాం అనుకో 14/14 9తో డివిజిబుల్ కాదనమాట. అదే x ప్లస్లో 1 పెట్టుకున్నాం అనుకో 15 కూడా 9తో డివిజిబుల్ కాదు. అదే x ప్లస్లో 2 పెట్టుకుంటే కాదు. x ప్లస్లో 3 పెట్టుకున్నా కూడా కాదనమాట. x ప్లస్లో 4 పెట్టుకుంటే ఏమవుతుందంటే 14 + 4 18 అవుతుంది. 18 అనేది 9తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టుగా 8తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెప్పమని చెప్పారనమాట. సో ఇక్కడ వచ్చేసి 8 రూల్ ఏం చెప్తుంది, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 8 అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ ఏమో 8 1s రిమైండర్ 1 మిగులుతుంది 18, 2s 16 అనమాట. 4 3s 20 అంటే 4984 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 8 అనమాట.